బ్రేకింగ్ న్యూస్ మణిపూర్ మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. దీంతో అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షించేందుకు అదనపు బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 90 కంపెనీల నుంచి దాదాపు 10,800 మంది కేంద్ర బలగాల సిబ్బందిని మణిపూర్లో మోహరించనున్నారు. ఇప్పటికే ఇంఫాల్కు అదనపు బలగాలు చేరుకున్నాయి. ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొదట సైనికులను మోహరిస్తామని అధికారులు చెప్పారు. ప్రతి జిల్లాలో కొత్త కోఆర్డినేషన్ సెల్లు, జాయింట్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. మేలో మొయితీలు, కుకీలు మధ్య మొదలైన ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అల్లార్లలో ఇప్పటి వరకు 258 మంది చనిపోయారు. మధ్యలో కొన్ని నెలలు పరిస్థితి సర్దుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. నవంబర్ 7న హార్మ్ తెగకు చెందిన ఒక మహిళ, 3 పిల్లలను మొయితీ మిలిటెంట్లు హత్య చేయడంతో మణిపూర్లో మరోసారి అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. దీనికి ప్రతీకారంగా నవంబర్ 11న మైతేయి వర్గంపై కుకీ తీవ్రవాదులు అటాక్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిఆర్పీఎఫ్ జవాన్లు అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా దళాలు ఎన్కౌంటర్లలో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు.